పై కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ముందు పవన్ కళ్యాణ్ డాన్సులు చేసుకోవాలని, అంతేగాని తమ జోలికి రావద్దని హెచ్చరించారు. ఆయన మోదీని ప్రసన్నం చేసుకునేందుకు తమ పార్టీపై పవన్ కళ్యాణ్ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానించడం సరికాదని పవన్ పై మండిపడ్డారాయన. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారంటే, మన దేశంలో పుట్టి మన దేశంలో ఉంటూ కొందరు పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారని, అలాంటి వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. పహల్గామ్ ఘటనపై కొందరు స్పందిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. సెక్యులరిజం పేరుతో కొందరు సౌత్ కాంగ్రెస్ నేతలు పాక్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. ఇండియాలో ఉండి పాకిస్తాన్ను ప్రేమించే వాళ్ళు ఆ దేశానికే వెళ్లిపోవాలని సూచించారు. పై అందరూ ఒకేలా స్పందించాలని, కశ్మీర్ భారత్లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదన్నారు. పట్ల కఠినంగా వ్యవహరించాలని, అతి మంచితనం చూపిస్తే ఇంటికొచ్చి చేస్తారన్నారు. భారతదేశంలో దాడి జరిగినప్పుడు సెక్యులరిజం అంటూ కాంగ్రెస్ నాటకాలు వేస్తే అంగీకరించేది లేదని, పాకిస్తాన్పై జాలి చూపిస్తే ఆ దేశానికి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలన్న చామల, ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ చదవడానికని చెప్పుకొచ్చారు. రాజకీయాలు బంద్ చేసి మోదీకి సపోర్టుగా సినిమాలు చేసుకోవాలని సలహా కూడా ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, భారతదేశాన్ని కాపాడే పార్టీ అంటున్నారు చామల. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే 7 రేస్ కోర్సులో డ్యాన్స్ చేసుకుంటూ కూర్చోవాలని, లేదంటే రాజకీయాలు మానేసి సినిమాలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్కు సూచించారు ఆయన. ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలేంటి, ఎంపీ చామల ఇచ్చిన కౌంటర్ ఏంటి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండింటికి అసలు సంబంధం లేదంటూ కామెంట్లు వస్తున్నాయి. కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్పై సానుభూతి చూపించేలా మాట్లాడుతున్నారని అంటున్నారు. దేశవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నేతలు అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారని చెబుతున్నారు. అడగలేదని వితండవాదం చేస్తున్నారట. ఇలాంటివి ఎక్కువ అవడం, దేశ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ అవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలేనని, పార్టీకి సంబంధం లేదని ప్రకటించుకుంది. దీంతో సొంత పార్టీ కూడా తమ పార్టీ నేతల మాటల్ని తనకు అంటుకోకుండా చూసుకుంటే, పవన్ కళ్యాణ్ అన్న మాటలకు మాత్రం కాంగ్రెస్ నేతలకు రోషం ముంచుకొచ్చిందన్న విమర్శలు జన సైనికుల నుంచి వస్తున్నాయి. దేశం ఇప్పుడు ఓ భావోద్వేగ పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి సమయంలో తప్పుడు వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయంగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనేనని, అది తెలుసుకోకుండా పవన్ పై విమర్శలు చేస్తే ఏమొస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.